అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో దేవాలయానికి వెళ్ళేటప్పుడు పాటించాల్సిన కొన్ని ముఖ్య నియమాలు అయితే చూసేద్దాం. దేవాలయ ప్రయాణం అనేది ఒక ఆధ్యాత్మిక యాత్రలా భావించాలి, కానీ కేవలం కోరికల కోసం మాత్రం కాదు. భక్తితో హృదయాన్ని శుద్ధి చేసుకోవడానికి దేవాలయ దర్శనం అయితే చేసుకోవాలి. శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం చాలా వరకు ముఖ్యం. మనం గుడికి వెళ్ళేటప్పుడు తలస్నానం చేసి పరిశుభ్రమైన దుస్తులు ధరించి గుడికైతే వెళ్ళాలి. మన మనసు తరచూ కోపం, ఆశ, ఈర్ష్య, అసూయ వంటి భావాలతో నిండి ఉంటుంది. ఆలోచనలతో మనసు అశాంతిగా ఉన్నప్పుడే భగవంతుని శాంతిని కోరుతూ మనం దేవాలయానికి అయితే వెళ్తూ ఉంటాం. ఆ మనసుకు శాంతిని తెచ్చే ఒక గొప్ప మార్గం ఏంటంటే శరీర శుద్ధి, భక్తి భావం. శివాలయానికి ప్రవేశించేటప్పుడు శివలింగం, నందీశ్వరుని మధ్య నడవకుండా పక్కదారిన వెళ్ళాలి. సూర్యుని ముందు నమస్కరించుకోవాలి. శివుని అభిషేకం చేయించడం చాలా పవిత్రమైనది. అలాగే విష్ణుమూర్తిని అలంకరించడం కూడా చాలా వరకు శ్రేయస్కరం. మనం కోరుకున్న కోరికలన్నీ కూడా చాలా త్వరగా నెరవేరుతాయి. అమ్మవారికైతే కుంకుమ పూజ చేయించడం మంగళదాయకం. దేవునికి ఎదురు నిలబడకుండా పక్కకు ఉండి నమస్కరించుకోవాలి. పురుషులు సాష్టాంగ నమస్కారం చేయాలి. అలాగే స్త్రీలు మోకాళ్ళపై వంగి నుదురు నేలపై తాకేలా నమస్కరించుకోవాలి. దర్శనం అయ్యాక వెంటనే బయలుదేరకూడదు. కొంతసేపు దేవాలయంలో కూర్చొని ఆ శాంతిని మనం అనుభవించాలి. దేవాలయం అనేది మనకు శారీరక, మానసిక శుద్ధిని ఇచ్చే గొప్ప స్థలం. దర్శనం భౌతికంగా కాకుండా మనసుతో పొందితేనే దైవిక అనుభూతి అయితే కలుగుతుంది. ఇలాంటి మరెన్నో విషయాల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.